హాయ్ అండి, నేను సుమిత్ర. చిట్టి కాజాలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చిట్టి కాజాలు మళ్ళీ అది ఉంటుంది కదా, కాకినాడ కాజా, ఆ వాటిలో చిట్టి చిట్టి కాజాలు ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి. మైదాపిండి 1 కప్పు మైదాపిండి తీసుకుంటున్నాను. ఒక కప్పు మైదాపిండికి కొంచెం సాల్టు, వంట సోడా కొంచెం తీసుకుంటున్నాను. ఇందులోకి నెయ్యి వేసుకొని నెయ్యినే వేసుకోవచ్చు, ఆయిల్ కానీ వేసుకోవచ్చు. డాల్డా అంటారు కదా, వనస్పతి, అది కూడా వేసుకోవచ్చు. ఈ పిండి ముద్దకు వచ్చేంత వరకు ఇలా పిండిని ఇలా రఫ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. అంతా కలిసేంత వరకు ఇలా రఫ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా ముద్ద కట్టుకుంటే మనము ఇలా ముద్దకొచ్చేంత వరకు నెయ్యి వేసుకోవాలి. దీన్ని చపాతీ పిండిలా కలిపేసుకుందాము. సేమ్ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ ప్రాసెస్లో అంతే, అదే విధంగా కలిపేసుకున్నాము. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మనం కలిపేసుకున్నాం. చపాతీ పిండి కలిపేసుకున్నాము. ఈ పిండిని ఇలా పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేసి ఈలోపు షుగర్ సిరప్ తయారు చేసుకున్నాము. గిన్నె పెట్టేసి అందులోకి వాటర్ యాడ్ చేసుకున్నాము. 1.5 కప్పు వాటర్ యాడ్ చేశాను. 1 కప్పు షుగర్ వేస్తున్నాను. మనకి ఇది ఈ సిరప్ గులాబ్ జామ్ షుగర్ సిరప్ కంటే కొంచెం థిక్గా ఉంటే సరిపోద్ది. చక్కెర కరిగించుకొని ఈలోపు 2-3 ఏలకులు ఇందులోకి వేసేసుకొని సిరప్ రెడీ అయిపోయింది. ఇది కొంచెం జిగురు పాకం వస్తే సరిపోతుంది. జిగురుగా ఉంటే సరిపోతుందండి, పాకం ఏం అవసరం లేదు. ఇలా చూస్తారు కదా, జిగురుగా వచ్చేసింది. ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆపేసుకొని ఈలోపు మనం కాజాలు ప్రిపేర్ చేసేసుకున్నాము. చపాతీ చేసేసుకున్నాం కదా, ఈ చపాతీని ఇలా గట్టిగా ఫోల్డ్ చేసుకుంటూ చివరి వరకు ఇలా
ఇలా చిన్నగా చిన్ని కాజాలు చాలా అంటే చాలా స్మాల్గా కట్ చేసేసుకున్నాము. చూసారు కదా ఎలా వచ్చాయో పొరలు. మిగిలిన కూడా ఇలాగే చేసేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. ఈ ఆయిల్ కట్ చేసుకున్నాం కదా, ఈ కాజాలన్నీ వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాము. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, పొరలుగా. చిట్టి కాజాలండి ఇవి. చిట్టి కాజాలు. మనం పెద్దగా చేసుకునే కాజాలు అయితే ఇంకొంచెం పెద్ద సైజు చేసుకొని చపాతీలు అవి చేసుకోవాలి. ప్రజెంట్ ఇవైతే చిట్టి కాజాలే. సో మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇది తీసుకొని వీటన్నిటిని ముందుగా చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, అందులోకి వేసేసుకున్నాము. మిగిలిన కాజాలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాము. ఇలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, ఈ సిరప్లోకి ఈ కాజాలంతా వేసేసుకొని మిక్స్ చేసుకునేద్దాం. చూస్తారు కదా చిట్టి కాజాలు ఎలా ప్రిపేర్ అయిపోయాయి మనకి. చూడండి ఎంత బాగా వచ్చాయో. పొరలుగా. వీటి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి.